తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్ని ఆందోళన చెందేలా చేస్తున్నాయి. ఇప్పుడు మరొక బస్సు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు చెప్తున్నాను. ఒక ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గాయాలైన వారిని ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్నటువంటి బస్సు, ఆర్టీసీ బస్సు షాంపూర్ బ్రిడ్జ్ పై నుంచి వాగులో పడిపోయినట్లుగా తెలుస్తోంది. బ్రిడ్జ్ ఇరుకుగా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక్కసారి మీరు చూడొచ్చు విజువల్స్లో, బ్రిడ్జ్ మీద నుంచి ఒక్కసారిగా ఆ పక్కన ఉన్నటువంటి వాగులోకి పడిపోయింది బస్సు. ఆ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోవడాన్ని మనం గమనించవచ్చు. మోస్ట్లీ ఇంపాక్ట్ అంతా కూడా ముందు భాగం మీద, అంటే అప్సైడ్ డౌన్ పడిపోయినట్లుగా మనకు తెలుస్తోంది. ఫ్రంట్ పార్ట్ డైరెక్ట్గా హిట్ అవ్వడంతో ఈ కార్నర్ పార్ట్, ఈ ముందు భాగం అంతా కూడా తీవ్రంగా దెబ్బతింది. అలాగే 30 మంది ప్రయాణికులు తీవ్రంగా పడ్డారు అంటున్నారు. అలాగే మెయిన్ డ్రైవర్ కండిషన్ చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. మేజర్ ఇంపాక్ట్ అంతా కూడా బస్సు ఫ్రంట్ పార్ట్ మీద ఉండడంతో డ్రైవర్ మీద బాగా ప్రభావం చూపించినట్లు కనపడుతుంది. ఈ నేపథ్యంలో డ్రైవర్ కండిషన్ చాలా సీరియస్గా ఉందంటున్నారు. ఇప్పుడు అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు సహాయక చర్యలు చేయడాన్ని మనం చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. బ్రిడ్జ్ ఒకవేళ ఇరుగ్గా ఉండడమే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవి, రీజన్ ఏంటి ఎగ్జాక్ట్గా? బ్రిడ్జ్ ఇరుకుగా ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇప్పుడే వెళ్తుందా బస్సు? రెగ్యులర్గా వెళ్తున్నట్లయితే ఇప్పుడు ప్రత్యేకంగా సమస్య ఎందుకు వచ్చింది? నందు, ఆ ప్రధాన సమస్య అక్కడ ఉన్న బ్రిడ్జ్ ఇరుకుగా ఉంది. ఇప్పటికే పలుసార్లు అధికారులకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అక్కడ బ్రిడ్జ్కి లేదు. తర్వాత ఆర్ఎండ్బి అధికారులు కూడా చాలా క్లియర్గా నిర్లక్ష్యం వహించారని చెప్పక తప్పదు. ప్రభుత్వం కూడా ఈ అంశంలో చాలా కాలంగా ఈ డిమాండ్ ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు జెడ్పీ సమావేశాల్లో రేజ్ చేసినప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. ప్రజాప్రతినిధులు కూడా స్పందించలేదు, అధికారులు కూడా పూర్తి స్థాయిలో స్పందించలేదని చెప్పుకోవచ్చు. ఇక మనం ఒకసారి పూర్తి వివరాలు కనుక వెళ్తే, ఆదిలాబాద్ డిపో నుండి నేరుగా ఆసిఫాబాద్ ఫస్ట్ షిఫ్ట్లో స్టార్ట్ అయిన బస్సు నిన్న నైట్లో ఆదిలాబాద్లో నైట్ హాల్ట్ చేసింది. మార్నింగ్ 5:30కి ఆదిలాబాద్ నుంచి బయలుదేరింది. ఆదిలాబాద్ నుంచి బయలుదేరి నేరుగా ఊట్నూరు, జైనూరు, కెరమేరి ఇటు నేరుగా ఆసిఫాబాద్ చేరుకుంటుంది. అయితే ఆదిలాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్ల, ఒక 35 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం షాపూర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంద్రవెల్లి మండలం షాపూరు బ్రిడ్జ్ వద్ద, వంతెన వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ వంతెనకు సంబంధించి ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉండదు. ఒక వాహనం కనుక వస్తే ఇంకో వాహనం ఆగవలసిందే. ఒకవేళ ఇంకో వాహనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇలాంటి ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటుంది. అప్పటికే ఓవర్ స్పీడ్ మీద ఉందా, లేదంటే ఇతరత్ర కారణాలా, లేక కొంత ఉదయం సమయం కాబట్టి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందా, పూర్తి సమాచారం రావాల్సి ఉంది. కానీ షాపూర్ వంతెన వద్ద, లో వంతెన వద్ద నేరుగా పడిపోయిన పరిస్థితి కనబడింది. ఆ వంతెన అంశంలో ఇప్పటికే పలుసార్లు యాక్సిడెంట్ కూడా అక్కడ వరుసగా జరిగాయి. అయితే అక్కడ జరిగిన యాక్సిడెంట్లో 30 మంది, బస్సు యాక్సిడెంట్లో 30 మందికి గాయాలయ్యాయి. వారిని నేరుగా ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఇప్పటికే చేయి ఫ్రాక్చర్తో పాటు కొన్ని ప్రధానమైన ఫ్రాక్చర్స్ ఉన్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే బస్సు ఏ స్థాయిలో కింద పడిపోయింది, ఎంత ఆ నాలాలో పడ్డ అంశం కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ అంశం అంతా కూడా ఇంత సీరియస్గా జరిగిన, ఒక రకంగా అదుపు తప్పిన బస్సు ప్రమాదంలో చాలా మంది ఆ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉండే. కానీ ఆ డ్రైవర్ అప్రమత్తం ఒకటి. రెండోది ఏంటంటే, ఇక్కడే ఉన్న కొంతమంది ప్రజలు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కాపాడి ఎంత హైట్ ఉండొచ్చు? బ్రిడ్జ్ పై నుంచి క్రిందకి పడిపోయింది కదా, సుమారుగా ఎంత హైట్ ఉండొచ్చు? అండ్ డ్రైవర్ కండిషన్ సీరియస్గా ఉంది అంటున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? డాక్టర్స్ 14 ఫీట్ల పైన ఉండొచ్చు. అయితే ఈ లో లెవెల్ వంతెన కింద దీన్ని ఇటీవల ఆర్ఎండ్బి అధికారులు గుర్తించారు. దీనిపై కొంత ఇప్పటికే డిపిఆర్ తయారు చేశారు. తయారు చేసి వంతెన నిర్మించాలని ప్రపోజల్ పెట్టినప్పటికీ పైనుంటి సమాచారం రాలేదని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 14 ఫీట్ల హైట్ నుండి నేరుగా
ఆ చిన్న ఏదైతే వాగుందో ఆ వాగులో నేరుగా బస్సు అదుపు తప్పి పడింది. బస్సు అదుపు తప్పి పడడంతో 30 మందికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరు కొంత సీరియస్‌గా ఉన్నారని తెలిసింది. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నట్టు మనకు తెలిసింది. అందులో డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే చాలా కాలంగా బస్సు ప్రమాదం ఆ రూట్‌లో జరిగింది. అయితే ఇటీవల కెరమెరి మండలంలో ఒక బస్సు ప్రమాదం జరిగితే, ఇప్పుడు నేరుగా మరో బస్సు ప్రమాదం అది ఆదిలాబాద్ రూట్‌లో జరిగింది. తర్వాత ఈ రోడ్ల పరిస్థితి కూడా మరీ అధ్వానంగా మారింది. ఎన్ని సార్లు అప్పీల్ చేసినా, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చెప్పినా కానీ ఫలితం లేని పరిస్థితి కనబడుతుంది. గుంతలు ప్రధాన కారణం. గుంతల వల్ల తప్పించే ప్రయత్నంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని అక్కడ ఎవరైతే కాపాడిన వ్యక్తులున్నారో వారు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు జరిగిన ప్రమాదంలో కొంత ప్రజల వైపు ఎటువంటి ప్రాణహాని జరగలేదని చెప్తూ కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఆ వంతెనపై ప్రభుత్వం దృష్టి సాధించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది నాకు. రైట్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుండండి విచారణకు సంబంధించి, అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి డ్రైవర్ హెల్త్ కండిషన్కి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రవి. సో మొత్తం మీద బ్రిడ్జ్ సరిగా లేకపోవడంతో, చాలా ఇరుకుగా ఉండడంతో, ఒకసారి కింద ఉన్నటువంటి విజువల్ మీరు చూడొచ్చు, పైన బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది. అలాంటి ఒక బ్రిడ్జ్ మీదుగా బస్సు వెళ్తోంది. ఒకసారి పీసీఆర్ అవకాశం ఉంటే ఆ బ్రిడ్జిని క్లియర్గా చూపించే ప్రయత్నం చేయండి. ఇంతకుముందు మనం ప్లే చేసిన విజువల్. ఒకసారి ఆ బ్రిడ్జ్ మీద నుంచి మీరు చూడొచ్చు. బ్రిడ్జి చాలా ఇరుకుగా ఉండడం వల్ల, చాలా చిన్న బ్రిడ్జ్ అవ్వడం వల్ల బస్సు అదుపు తప్పినట్లుగా తెలుస్తుంది. ఏదో ఒక ఎడ్జ్లో కొంచెం ఆ బ్యాలెన్స్ మిస్ అయినా. ఇక్కడ ఒక్కసారి ఆపండి. అదిగో మీరు చూడొచ్చు. ఆ బ్రిడ్జ్ చూడండి ఎంత ఇరుకుగా ఉందో, ఎంత వీక్గా ఉందో మనకు అర్థమవుతుంది. ఎప్పటిదో బ్రిడ్జ్. ఆ బ్రిడ్జిని కడతామని చెప్పేసి అధికారులు లేదంటే నాయకులు చెప్తూనే ఉన్నారే తప్ప అక్కడ బ్రిడ్జ్ మాత్రం రాలేదు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైంది. ఖచ్చితంగా ఆర్టీసీ డ్రైవర్స్ అంటే చాలా ఎఫిషియెంట్ డ్రైవర్స్ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు, వెల్ ట్రైన్డ్ ఉంటారు. అప్పటికీ రెగ్యులర్గా అదే బ్రిడ్జ్ మీద రాకపోకలు జరుగుతున్నాయి. ఇది ప్రమాదం, ఏదో ఒక రోజు నష్టం జరుగుతుందని చాలాసార్లు అధికారులకి విన్నవించుకున్నా సరే, నాయకులకి విన్నవించుకున్నా సరే, ఇంతవరకు ఆ బ్రిడ్జ్ విషయంలో ఎలాంటి పురోగతి కనిపించకపోవడం ఇప్పుడు ఈరోజు ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైంది. 30 మంది ప్రయాణికులు గాయపడ్డట్లుగా తెలుస్తుంది. అన్నిటికీ మించి ఆ ప్రయాణికులను కాపాడడం కోసం బస్సుని జాగ్రత్త చేయడానికి ప్రయత్నించినటువంటి చివరికి ఆ డ్రైవరే ఇప్పుడు సీరియస్ కండిషన్లో ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అండ్ యూ కెన్ సీ ద బస్ కండిషన్. ఒకసారి డైరెక్ట్గా హిట్ అయింది ఫ్రంట్ పార్ట్. ఈ నేపథ్యంలోనే మేజర్ ఇంపాక్ట్ అండ్ ఫస్ట్ ఇంపాక్ట్ ఖచ్చితంగా డ్రైవర్ మీద ఉంటుంది. ఇప్పుడు డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమంటున్నారు. అండ్ ప్రయాణికులకు కూడా కొద్దిపాటి గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయ స్థితి లేదు అంటూ తెలుస్తోంది. కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. ఇటు ప్రయాణికులు, అధికారులు అందరూ కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ నుంచి సైతం ఈ విషయంలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇన్ని రోజులుగా బ్రిడ్జ్ విషయంలో మేము డిమాండ్ చేసినా మీరు పట్టించుకోలేదు, చివరికి ఇలాంటి నష్టం జరిగింది, ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్తారు నాయకులు? ఆ బ్రిడ్జ్ చూశారు కదా, చాలా పలచగా ఉంది, చాలా ఓల్డ్గా ఉంది, ఇరుకుగా ఉంది. ఇంత పెద్ద వెహికల్స్ ఎలా తిరుగుతాయి ఆ బ్రిడ్జ్ మీద నుంచి? మోర్ ఆఫ్ కనీసం సైడ్ రైలింగ్స్ కూడా సరిగా లేవు ఆ బ్రిడ్జ్కి, సేఫ్టీ మెజర్స్ కూడా లేవు. ఏదైనా వెహికల్ ఒకవేళ అలాంటి ప్లేస్లో, అలాంటి బ్రిడ్జెస్ మీద, రోడ్స్ మీద వెళ్తున్నప్పుడు పక్కన ఖచ్చితంగా బ్యారియర్స్ ఉండాలి కదా, రైలింగ్ లాంటిది ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏదైనా అనుకోకుండా అదుపు తప్పినా సరే కింద పడిపోకుండా ఉండడం కోసం. అలా కూడా సరిగా లేదు. ఏదో ఒక 1 feet వరకు చిన్న గోడ లాంటిది ఏదో కట్టారు, 1 feet 1.5 feet. ఇలాంటి వెహికల్స్ ఎలా అవుతాయా అలాంటి చిన్న సపోర్ట్కి? ఇప్పుడు అధికారులు అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. సహాయక చర్యలు అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఫినిష్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు వారందరినీ హాస్పిటల్కి తరలించారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు ఆర్టీసీ సైతం ఒక నివేదికను కోరినట్లుగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఆర్టీవీ అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందిస్తూ ఉంటుంది. మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.